హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. నా నైట్ డ్యూటీ ఉన్న రోజు మొన్న ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చారు. వామిటింగ్స్ అయిపోతున్నాయి, కడుపులో నొప్పిగా ఉంది, ఎక్కువగా విరోచనాలు అవుతున్నాయి అనేసి హిస్టరీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్గా ఏం తిన్నారు అని అడిగినప్పుడు మష్రూమ్ కర్రీ తిన్నామని చెప్పారు. ఇప్పుడు సీజన్ కదా, ఎక్కువగా మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయి. చాలామంది అవి కొనుక్కుంటారు, లేదంటే చాలామంది దొరికే దగ్గర వెళ్ళి కోసుకొచ్చుకుంటారు. అలానే వాళ్ళ రిలేటివ్ ఒక అబ్బాయి మష్రూమ్స్ దొరికే దగ్గర వెళ్ళి కోసుకొని వచ్చారంట. నైట్ తిన్నారు, కడుపులో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంది అంటే తగ్గిపోతుందిలే అన్నట్టు వెయిట్ చేశారు. తర్వాత అది వామిటింగ్స్, అక్కడ నుంచి మోషన్స్ ఇవంతా స్టార్ట్ అయిపోయి నైట్ 2 or 2:30 ఆ టైంలో మన దగ్గరికి వచ్చారు. మష్రూమ్స్ చాలా మంచిది, అవి టేస్టీగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది, అంతా బెటర్. కానీ తినేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి తినేవేనా, అందులో కొన్ని స్పీషీస్ టాక్సిక్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అవి తిన్నట్టయితే మనకి లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం తినేటప్పుడు చూసుకోవాలి. అవి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కోసేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తెలియకుండా ఏది కనిపించినా ఇవి కూడా తినొచ్చేమో అని తెచ్చుకుని తినేస్తే ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇవి మట్టిలో దొరుకుతాయి కాబట్టి మనం వీటిని చాలా నీట్గా వాష్ చేసుకుని కుకింగ్ చేసుకోవాలి. లేదంటే మనకి ఇలాగే వామిటింగ్స్, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. వామిటింగ్స్, విరోచనాలు, కళ్ళు తిరగడం, నాషియా ఫీలింగ్ ఇవంతా ఉంటాయి. మన దగ్గరకు వచ్చిన ఫ్యామిలీ అయితే మష్రూమ్ టాక్సిసిటీ అయితే కాదు, వాళ్ళకి లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం వచ్చేంత టాక్సిక్ అయితే కాదు. ఇలాగే మట్టిలో దొరుకుతాయి కదా, వాళ్ళు నీట్గా వాష్ చేసినట్టు లేరు. అది కూడా హస్బెండ్ ఎక్కువగా తిన్నారంట, ఆయనకి ఎక్కువగా సింటమ్స్ వచ్చాయి కంపారిటివ్లీ హిస్ వైఫ్. మష్రూమ్ సీజన్ తినండి, కానీ తినేటప్పుడు ఏ స్పీషీస్ తీసుకుంటున్నారో కరెక్ట్ గా చూసుకోండి. అంటే తినే మష్రూమ్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా, వాటి ఆకారం కావచ్చు, తీసినప్పుడు కింద తెల్లగా ఉండటము, ఇలా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. పెద్దవాళ్ళకి బాగా తెలుస్తాయి. బాగా తెలిసిన వాళ్ళనైనా తీసుకెళ్ళండి, లేకపోతే వాళ్ళ దగ్గర మొత్తం తెలుసుకుని కరెక్ట్ గా ఏ తినాలో అవి మాత్రం తెచ్చుకుని తినండి. అండ్ నీట్ గా వాష్ చేసుకుని తినండి, లేదంటే మష్రూమ్ టాక్సిసిటీ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ అయ్యి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ అది టాక్సిక్ అయినట్టయితే 48 hours లో సిమ్టమ్స్ ఎక్కువ అయిపోవడము, లివర్ డ్యామేజ్ అయిపోవడము, కిడ్నీ డ్యామేజ్ అయిపోవడము, ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా ఫుడ్ పాయిజనింగ్ లేకుండా నీట్గా వాష్ చేసుకుని మష్రూమ్స్ యూజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.